హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లూని బైక్స్. గైస్, ఈరోజు అయితే నేను అజ్మీర్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. అజ్మీర్కి అయితే ఈ నుంచి ఫస్ట్ మా బేతంచర్ల నుంచి అయితే హైదరాబాద్ వస్తున్నా. హైదరాబాద్ నుంచి నాకైతే నేను అటు నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఇప్పుడు హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినా. మా అల్లుడు మాకు జతనాడు, మధ్యలో అట్టిపండు లెక్క జతనాడు వీడొకడు. వీడియో నచ్చి గైస్, మా అల్లుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసి చెప్పండి ఎట్లుందో. వీడియో తీయాలి, ఇంకా వీడియో ఏడన్నా వస్తుంది. వీడియో అప్లోడ్ చేసేసినాం కూడా, నువ్వు చూసుకోలే. వీడియో తీయలేవాడు, ఎప్పుడు వీడియో తీస్తున్నాడు. నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పిల్లోడు చెప్పండి. ఈనాడు తెల్లగా అయినాయి, బేతం తెల్లగా వచ్చి బొజ్జ పడింది ఈ మధ్య. వచ్చే కొంచెం బయటకు వచ్చింది. చపాతీలు చికెన్లు తింటున్నాడు. రోజు చపాతీలు చికెన్లు తింటున్నాడు మా అల్లుడు. గుగ్గలు బయటకు వచ్చినాయి. చపాతీలు చికెన్లు चांस मारा है। अब्बू भी बोलती हैं तो उसके अब्बा छुट्टियां बोल तो 7 के बार बोलती हैं थे। अब छुट्टियां हो गया, बेंगलुरु गए, बेंगलुरु गए, अब अजमेर हुआ है। अब दुनिया सब फिर है, आधा दुनिया में गाइस నేను వచ్చినది వెకేషన్, నా వెకేషన్ అయితే వీన్ వెకేషన్ అవుతుంది. आधा आधा इंडिया फिर है अभी। अभी क्या బెంగళూరు అంట, మళ్ళా కర్నూలు అంట, నిందాలు అంట, అంతా తిరుగుతూనే ఉన్నాడు. నిందాలు అయితే 1 ఊరు, నెమ్డూరు పైన నేమ్లూరు పోయి వచ్చినాడు. మళ్ళీ హైదరాబాదు, మళ్ళా అజ్మీరు, జైపూర్. గైస్ ఈ వీడియోలో అయితే మీరు కూడా పోతున్నాడు, ఇంకా ఢిల్లీ కూడా పోతున్నాం. మేమైతే ఆగ్రా చూసి వస్తామని. నేనైతే చూడలేదు ఎప్పుడు. మమ్మీ డాడీ వాళ్ళు చూసారేమో, నేను చూడలేదు. చూసినారా మీరు? నేను చూసిన. డాడీ నువ్వు? మా డాడీ కూడా చూడలేదు. నేను, మా డాడీ, మా అల్లుడు గారు కూడా ఫస్ట్ టైమే. మా అమ్మ చూసిందంట. మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీతో పోయి ఉంటారు. డబ్బున్న వాళ్ళు మా ఫ్రెండ్స్ మేమంతా పోయినాం. అది గైస్, ఫైనల్ అయితే ఈరోజు స్టార్ట్ అయిపోయినాం ట్రిప్కి. అయితే మా ట్రిప్ వచ్చేసి 9 days ఉంటుంది మ్యాక్స్. నేను ప్రతిరోజు షార్ట్ వీడియో అంటే 3-4 minutes వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో మొత్తం తప్పగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాళ్ళు చాలా మంది అయితే మన బేతంచర్ల నుంచి వచ్చేసి మ్యాక్సిమం చాలా మంది చూసి నన్ను అడిగినారు, నీ వీడియోలు చూస్తుంటాం మేమని. ఇన్స్టాగ్రామ్లో కూడా చూసినా నేను అంటుంటారు, కానీ ఫాలో చేయట్లేదు గైస్. ఫాలో చేయండి. ఫాలో చేస్తే మీ ఇంట్లో వచ్చి బంగారం తీసుకోపోలే. నేను ఇంట్లో వచ్చి బంగారం ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా, యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. గైస్ మేమైతే స్టార్ట్ అయిపోయి ఆడ నుంచి మళ్ళీ దారిలో ఆగి బఠానీలు, లేస్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్లు కొనుక్కుంటే తిరుగుతున్నాం. అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. మా సైడ్ ఎట్టుంటానంటే స్క్రాప్ ఉంటుంది అంతా. లహరి ఆడంటే అని తిప్పుతాడు వీడు. వాడు కూడా ఆపేసినాడు మధ్యలో. ఇటుంటుంది పంచదంతా. కర్నూలు పోయే లోపల ఇన్ని రద్దంతాలు చూస్తున్నాం. ఇంకా హైదరాబాద్ పోయిన తప్ప ఎన్ని చూస్తారో అన్ని అయితే చెప్తా ఉంటాం మీకు. గైస్ ఫైనల్ అయితే కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చిన తర్వాత నాకైతే ఇది మా అక్క స్కూటీ లాగైతే కనిపించి సడన్గా చూసి మా అక్క స్కూటీ ఏంది ఉంది అనుకున్నా. గైస్ మా మమ్మీ డాడీని అయితే ప్లాట్ఫామ్ మీద అయితే డ్రాప్ చేసేసిన, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద అయితే డ్రాప్ చేసిన. ఇప్పుడైతే నేను పోయి ఈ కార్ అనేది అయితే డ్రాప్ చేయాలి. ఈ కార్ పోయి పెట్టేసి దాని తర్వాత నేను మళ్ళీ ర్యాపిడోనో లేదంటే క్యాబో ఓలానో ఏదో ఒకటి బుక్ చేసుకొని అయితే ప్రజెంట్ మళ్ళీ రిటర్న్ రావాలి గైస్. ఇప్పుడైతే ప్రజెంట్ ఎగ్జాక్ట్గా నేను కార్ ఏడైతే పెట్టినాను, దానికి కార్ ఏడ పెట్టినాను, దాని ఆపోజిట్లో మా అమ్మ వాళ్ళు అయితే కూర్చొని ఉన్నారనమాట. ఇప్పుడు నా వర్క్ అయితే అక్కడ కంప్లీట్ చేసుకొని రిటర్న్ రావాలి. మళ్ళీ నేను ఈ నుంచి మణికొండ పోవాలి. ఈ నుంచి మణికొండ పోవాలంటే ఆల్మోస్ట్ నాకు వచ్చేసి 1 hour 7 minutes చూపిస్తుంది. కిలోమీటర్స్ ఎంత తెలుసా? 17 kilometers మాత్రమే. ఓన్లీ జస్ట్ ఫర్ 17 kilometers నేను ఆల్మోస్ట్ 1 hour 7 minutes జర్నీ చేయాలి. ఇప్పుడు నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. అది గైస్ ఇప్పుడు ఫుల్ స్విచ్ ఆఫ్ అనమాట. స్విచ్ ఆఫ్ సీన్ ఉంటే స్విచ్ ఆఫ్ సీన్ ఇప్పుడు. ఓకే గైస్, చూద్దాం మళ్ళీ ర్యాపిడోలో వచ్చేటప్పుడు కలుస్తా.
कहानी बोल ये बोल अरे यार 2 बच्चे थे वहाँ पे उसके बाद क्या हुआ भैया? ऐसा नहीं जी क्या हुआ? अरे यार जावरा के पास कैसा बैठ के बाकी खाली भेजा सरकार है क्या क्या हुआ? और कहां के बैठ गया मैंने जब उड़ो बोला तो ऐसा बोल रहा एक मिनट, क्या हुआ? इधर कहो मेरी बात सुनो इन्हें 2 बार बैठा हुआ मैं क्या बोला बच्चे सोए वाले औरत सोए वाली है वो बैठा के खड़े खड़े बैठ रहा सर का बैठा बोले तो गलती बात है। वैसा नहीं हुआ। मैं खाना खा रहा था, ये खाना खाए तो बैठन दो, नहीं बैठने का औरत का। अभी क्या बोल रहे अब रात हुई तो तुम्हारा देखते रहो कहते ऊपर सो भर के बोल रहे क्या बोला? आपने अपनी सीट पे बैठो, कल की जाएंगे आपने अपनी बैठो तुम तुम्हारे सीट पे హే గైస్ నేనైతే ట్రైన్లో ఉన్నాను గైస్ పొద్దున్నే ఇప్పుడు లేచిన నైట్ అంతా పడుకొని గైస్ 2 రోజులు జర్నీ చేసి ట్రైన్లో బోర్ అంటే బోర్ పడుతుంది గైస్ ఏం షూట్ చేయాలన్నా ఇంట్రెస్ట్ రాలేదన్నమాట దానివల్ల షూట్ చేయాలి కొన్ని క్లిప్స్ అయితే సినిమాటిక్ షాట్స్ కోసం అయితే షూట్ చేసిన మా అల్లుడు అయితే అక్కడ పడుకున్నాడు మా అమ్మీడు ఉంది మా డాడీ అయితే వాష్రూమ్ అయితే వెళ్ళాడు అనమాట మాకైతే మేము నలుగురేమో వచ్చినాం కాబట్టి కొద్దిగా బోర్ అయితే కొట్టింది అక్క వాళ్ళు కూడా వచ్చింటే కొద్దిగా బాగుంటుండే అందరం కలిసి కొద్దిగా టైం పాస్ అయితే అవుతుండే అక్క వాళ్ళు ఉంటే మాట్లాడుకుంటా టైం పాస్ అయితే అవుతుండే ఇప్పుడు ఏంటైతే ఆల్మోస్ట్ అజ్మీర్ దగ్గరికి అయితే వచ్చాం గైస్ ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్గా 2 days అయితే అయిపోయింది ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 11 o'clock 12 o'clock అట్లా అయితే మేము ట్రైన్ అయితే దిగుతాం అక్కడ దిగిన తర్వాత బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే రేపు స్టార్ట్ చేస్తాను అనమాట ఓకే గైస్ దిగిన తర్వాత కలుద్దాం గైస్ ఫైనల్ అయితే వచ్చేసినాం అజ్మీర్కి దర్గా దగ్గరలో అయితే రూమ్ తీసుకున్నాం గైస్ ఈ రూమ్ తీసుకోవాలంటే పెద్ద స్కామ్ అంటే స్కామ్ ఆటో వాళ్ళది అస్సలు నమ్మకండి ఫ్రెండ్ వచ్చినాం ఇప్పుడు ఏం తినదని చెప్పి ఫ్రెండ్కి అయితే ఏదో ఒకటి తీసుకొని తిందామని చెప్పేసి అయితే వచ్చినాము తినేసి తర్వాత వెళ్ళిపోయి మేమంతా ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఏదో కొద్దిగా తిందామని చెప్పి అయితే తీసుకొచ్చినాను తర్వాత బయటికి పోయి తినేసి వస్తాను స్కామ్ ఎట్లా ఉంటుందండి గైస్ ఇక్కడ హోటల్ చూపిస్తా అని చెప్పేసి వాళ్ళు మన బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు మనం రూమ్ తీసుకునేంత వరకు ఓవరాల్ ఎందుకంటే వాళ్ళకి 200-300 అయితే దొరుకుతాయి దాని తర్వాత మా అమ్మ చెప్తుంది మా అమ్మ అయితే విసుగొచ్చింది మా అమ్మకు ఏమనిపించింది మా నీకు ఏమనిపిస్తుంది సతాయిస్తున్నారు అక్కడెక్కడ తిప్పి పెడుతున్నారు నా దరకాడ ఇడిచి పెడితే ఏదో ఒక రూమ్ చూసుకుంటామంటే వాళ్ళకి నచ్చినవి చూపిస్తున్నారు మాకు అది గైస్ యాక్చువల్గా మేమైతే సోషల్ మీడియా త్రూ కొన్ని అయితే చూసుకున్నాం యూట్యూబ్లో దాంట్లో కొన్ని అయితే చూసుకున్నాం మనోడైతే అక్కడైతే తీసుకోపోవట్లేదు వాడిని నచ్చిన చోట తీసుకుపోతున్నాడు ఎందుకంటే వాడికి కమిషన్ రావాలి కాబట్టి అది చూస్తున్నాడు మీరు అయితే ఇచ్చిన వాళ్ళతో మీరు ముందే చూసుకొని డైరెక్ట్ మీకు ఎక్కడ వాళ్ళనో ఆ హోటల్కి అయితే డైరెక్ట్ లొకేషన్ అయితే తీసుకొని వెళ్ళిపోండి దాని తర్వాత మీకు అది నచ్చకపోతే అక్కడ పోయిన చూడండి అది నచ్చకపోతే వేరే వాడికి ప్రిఫర్ చేయండి తీసుకోమని అది గైస్ ఇప్పుడైతే ఫ్రెండ్ వచ్చేసినాం ఈ వీడియో చూడండి కంప్లీట్గా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లూనివర్స్ సైనింగ్ ఆఫ్